హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ నాలెడ్జ్ తెలుగు. పిఎఫ్ అప్లై చేసిన తర్వాత మన యొక్క క్లెయిము ఫీల్డ్ ఆఫీస్కు 24 అవర్స్ లోపు పిఎఫ్ క్లెయిమ్ అనేది వెళ్ళాలి. కానీ కొన్నిసార్లు 3 డేస్ అయినా 4 డేస్ అయినా కూడా క్లెయిమ్ అనేది ఫీల్డ్ ఆఫీస్కు వెళ్ళదు. అది ఎలా తెలుస్తుంది మనకు అంటే చూడండి, నేను పిఎఫ్ అకౌంట్లో ఇప్పుడు లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత మనకు ఇవన్నీ ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ అని కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మీరు ఏదైనా పిఎఫ్ అప్లై చేసి ఉంటే లేదంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసి ఉంటే దాని యొక్క స్టేటస్ని మనము ఈ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ మీద క్లిక్ చేసి మనము పొందవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. మీరు ఎప్పుడైతే పిఎఫ్ అప్లై చేస్తారో పిఎఫ్ అప్లై చేసినప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తుంది. మొదట ఇక్కడ మీరు చూస్తున్నారు సబ్మిటెడ్ ఎట్ క్లెయిమ్ అంటే మీరు ఎప్పుడైతే పిఎఫ్ అప్లై చేస్తారో దానికి సంబంధించినటువంటి డేటు, టైము ఇవన్నీ ఇక్కడ మనకు వస్తాయి. వచ్చిన తర్వాత 24 అవర్స్ తర్వాత మన యొక్క క్లెయిము ఫీల్డ్ ఆఫీస్కి వెళ్ళాలి. సెంట్ టు ఫీల్డ్ ఆఫీస్ అని ఉంది కదా, ఇక్కడ ఫీల్డ్ ఆఫీస్కి వెళ్తుంది. ఫీల్డ్ ఆఫీస్ అంటే ఏమిటి? పిఎఫ్ ఆఫీస్కు మన క్లెయిమ్ అనేది వెళ్తుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే 24 అవర్స్ గడుస్తున్నా కూడా మన యొక్క క్లెయిము ఇలానే పెండింగే ఉంటుంది. అలా కొందరికి 5 డేస్ అలానే ఉంటుంది, కొందరికి 7 డేస్ ఉంటుంది, కొందరికి 1 మంత్ అవుతున్నా కూడా క్లెయిమ్ అనేది ఈ విధంగా స్టక్ అయిపోతుంది, ముందుకు వెళ్ళదు. ఫీల్డ్ ఆఫీస్కి వెళ్తేనే క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ పోర్టల్ అని మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఒక సాంకేతిక లోపం వల్ల ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇలా ఉంటే మీరు ఒక 7 వర్కింగ్ డేస్ అయితే వెయిట్ చేయాలి. 7 వర్కింగ్ డేస్ లోపే మీ యొక్క క్లెయిమ్ అయితే ఫీల్డ్ ఆఫీస్కు వెళ్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో టెక్నికల్ ఎర్రర్ వల్ల క్లెయిమ్ అనేది ఫీల్డ్ ఆఫీస్కు వెళ్ళకపోవచ్చు. అప్పుడు 7 డేస్ మీరు వెయిట్ చేసిన తర్వాత మనకు పిఎఫ్ గ్రీవెన్స్ పోర్టల్ ఉంటుంది. ఆ పిఎఫ్ గ్రీవెన్స్ పోర్టల్లో మీరు గ్రీవెన్స్ అనేది రేజ్ చేయాలి. మీరు అప్లై చేసినటువంటి డేటు, టైము, ఇక్కడ మీకు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ఉంటుంది. ఈ నంబర్ని మీరు ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తారో అక్కడ పొందుపరచాలి. అప్పుడు పిఎఫ్ వారు చెక్ చేసి మీ యొక్క క్లెయిమ్ని సెటిల్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలా చాలామందికి అయితే జరుగుతూ ఉంటుంది. ఇది ఈపీఎఫ్ వెబ్సైటు సాంకేతిక లోపం వల్ల జరిగేటటువంటి గ్లిచ్. ఓకే, ఇలా జరిగితే 7 డేస్ అయితే ముందు మీరు వెయిట్ చేయండి. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.